గురుగారు, శ్రీ మహావిష్ణువు ధరించినటువంటి దశావతారాల్ని ఆధారంగా చేసుకుని డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారని శాస్త్రవేత్తలు నిర్ధారించినటువంటి మాట. దీన్ని ఏ రకంగా మనం విశ్లేషించుకోవాలంటారు? అమ్మాయి, ఒక మాట ఉంది, కంఠాభరణం అని ఒక తెలుగులో నాటకం పానుగంటి గారు రాశారు. అన్ని వేదాల్లోనే ఉన్నాయి షా అనే ఒక మాట ఆ నాటకంలో పాత్ర అంటుంది. అలాగే జంధ్యాల వారి ఒక సినిమాలో కూడా ఒక పాత్ర చేత జంధ్యాల వారు మాట అనిపిస్తారు. ఏమనంటే, అసలు న్యూటన్ ఎవరు? నూతనుడు అనే పేరు గల పర్యావరణ శాస్త్రవేత్త, మనవాడే, పశ్చిమ గోదావరి జిల్లావాడు. పిలవడంలో పొరపాటుగా అలా 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 మారిపోయి న్యూటన్ అయిపోయింది. ఈ వాదానికి ఏమైనా మూలం ఉందా? డార్విన్ ఏ కాలానికి చెందినవాడు? 1800 శతాబ్ది, 1809 నుంచి 1882 మధ్యకాలంలో జీవించిన వాడు. పర్యావరణ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్. ఆయన సిద్ధాంతం ఆయనకు సంబంధించింది. అందులో ఉన్న ఆ ప్రతిపాదన ఏమిటి? క్రమ పరిణామ సిద్ధాంతములో కోతిలో నుంచి మానవుడు జన్మించాడు అనే ఒక అవుట్కమ్ లాగా ఒక మాట చెప్తారు. దశావతార సిద్ధాంతం ఏమిటి? భాగవతంలో దశావతారమే కాదు, 21 అవతారములు, 21 అవతారాల పరమాత్ముడి ఉన్నాయి అని భాగవతం ప్రస్తావన చేస్తుంది. ఇందులో ఇంకా కల్కి అనే అవతారం ఇంకా మనకు కావలసిన కాలం అంతా ఇంకా ఉంది, అవి ఇంకా ఆవిష్కరింపబడలేదు. పూర్వ మహాయుగాలకు సంబంధించిన కల్కి చరిత్ర చదువుకుంటున్నాం మనం. ఇలా అన్నప్పుడు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామత్రయ కృష్ణ కల్కి దశావతారే విరాజితే అనే మాట ప్రమాణంగా తీసుకొని అమీబా, ప్రోటోజోవా, పోరిఫెరా అనే క్రమంలో ఒక అణువు 2గా విభజింపబడి ఇలా అణు విభజన కారణంగా నీటిలో ఉండేటటువంటి ప్రాణము భూమిపైన సంచరిస్తూ అలా క్రమంగా నర వానరంగా, నర సింహ రూపంలో దగ్గరగా ఉన్నాయి. కాబట్టి డార్విన్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అని అనడంలో ఎంతమాత్రమూ సబబు లేదు. ఎవరి సిద్ధాంతం వారిదే, ఎవరి ప్రమాణం వారిదే. ఈ విషయంలో వేదం ఒక విషయాన్ని మనకు ప్రమాణంగా సూచిస్తుంది. అది కాస్త దశావతార సిద్ధాంతానికి, అంటే ప్రామాణికంగా వచ్చే పురాణాలలో ఉండేటటువంటి క్రమానికి, ఇంకా అనేకులు వివిధ రూపాలలో చెప్పేటటువంటి అంశాలకు దగ్గరగా ఉంటుంది. ప్రజాపతి కామేత ప్రజాసృజయేతి సతపో తప్యత సర్పాన సృజత స వయాగుస్య సృజత సద్వితీయమతప్యత స ఏతం దీక్షితవాదం. దీక్షితవాదం అన్న పేరిట నీటిలో ఒక్క నీటి బిందువు విభజన పొంది ప్రాణశక్తితో కదలికను సంతరించుకొని 2గా 4గా మారింది అనేటటువంటి వాదాన్ని వేదం అందిస్తుంది. ఈ వాదానికి దీక్షితవాదం అని పేరు. అలా చెబితే దశావతార వృత్తాంతానికి, డార్విన్ సిద్ధాంతానికి కూడా మూలం వేదమే అని ఇలా మనం ప్రమాణపూర్వకంగా చెప్పుకోవాలి. ఏ విషయాన్నైనా కూడా హేతువుతో ఆలోచన చేస్తే మూలాలు మనకు వేదంలో లభిస్తాయి. పానుగంటి వారి కంఠాభరణ చెప్పిన మాట ఊరికే అన్న మాట కాదు, హేతువుతో కూడుకునే ఉంటుంది. అలాగే ఏ అంశమైనా కూడా మూలాలు అన్నప్పుడు మనం వేదంలో అంశాలు ఉన్నాయా అనే అంశాన్ని కూడా మరి ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది.